తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. న్యూస్ పేపర్ లాంటి క్లారిటీ న్యూస్ ఛానల్స్ కంటే క్వాలిటీ. ఏంటి ఇంకేంటి? 4 Sides TV యాప్ డౌన్లోడ్ ఇట్. ఏసీపీ తరపు న్యాయవాదులు వినిపించిన అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్ రెడ్డి ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో ఒప్పందం జరగక ముందే చెల్లింపులు చేశారని కోర్టుకు తెలిపారు. బ్రిటన్ పౌండ్ల రూపంలో 46 కోట్లు చెల్లించినట్లు చెప్పారు. ఈ కార్ రేసింగ్ సీజన్ 10 ఒప్పందానికి ముందే నిబంధనలకు విరుద్ధంగా చెల్లింపులు చేశారన్నారు. దర్యాప్తు ఏ దశలో ఉందని ఈ సందర్భంగా ఏజీని హైకోర్టు ప్రశ్నించింది. కేసు విచారణ ప్రాథమిక దశలోనే ఉందని, అన్ని ఆధారాలు బయటపడతాయని ఏజీ తెలిపారు. ఇప్పటికే ఫిర్యాదుదారు ధానా కిషోర్ వాంగ్మూలం సేకరించినట్లు కోర్టుకు తెలిపారు. నిబంధనలు అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి ఏమైనా పిటిషన్లు దాఖలు చేశారా అని న్యాయస్థానం ప్రశ్నించగా, ఇప్పటి వరకు నిందితులు ఎలాంటి పిటిషన్లు దాఖలు చేయలేదని, ఈ కేసులో ఎవ్వరిని అరెస్టు చేయలేదని ఏజీ తెలిపారు. గవర్నర్ అనుమతి తర్వాతే ఎఫ్ఐఆర్ నమోదు చేశామని ధర్మస్థానానికి ఏజీ తెలిపారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కు హైకోర్టులో చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసిన స్క్వాష్ పిటిషన్ ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ కేటీఆర్ పిటిషన్ దాఖలు చేశారు. డిసెంబర్ 31న ఇరువైపుల వాదనలు ముగించిన హైకోర్టు తాజాగా తీర్పు వెలువరించింది. కేటీఆర్ ను అరెస్టు చేయకుండా గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు ఉపసంహరించింది. ఏసీబీ అరెస్టు చేయకుండా 10 రోజుల పాటు మధ్యంతర ఉత్తర్వులు పొడిగించాలన్న కేటీఆర్ విజ్ఞప్తిని తిరస్కరించింది. ఏసీబీ తరపున వాదనలు వినిపించిన అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్ రెడ్డి ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో ఒప్పందం జరగక ముందే చెల్లింపులు చేశారని కోర్టుకు తెలిపారు. బ్రిటన్ పౌండ్ల రూపంలో 46 కోట్లు చెల్లించినట్లు చెప్పారు. ఈ కార్ రేసింగ్ సీజన్ 10 ఒప్పందానికి ముందే నిబంధనలకు విరుద్ధంగా చెల్లింపులు చేశారన్నారు. దర్యాప్తు ఏ దశలో ఉందని ఈ సందర్భంగా ఏజీసీని హైకోర్టు ప్రశ్నించింది. కేసు విచారణ ప్రాథమిక దశలోనే ఉందని, అన్ని ఆధారాలు బయటపడతాయని ఏజీ తెలిపారు. ఇప్పటికే ఫిర్యాదుదారు ధానా కిషోర్ వాంగ్మూలం సేకరించినట్లు కోర్టుకు తెలిపారు. నిందితులు అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి ఏమైనా పిటిషన్లు దాఖలు చేశారా అని న్యాయస్థానం ప్రశ్నించగా, ఇప్పటి వరకు నిందితులు ఎలాంటి పిటిషన్లు దాఖలు చేయలేదని, ఈ కేసులో ఎవరిని అరెస్టు చేయలేదని ఏజీ తెలిపారు. గవర్నర్ అనుమతి తర్వాతే ఎఫ్ఐఆర్ నమోదు చేశామని ధర్మస్థానానికి ఏజీ తెలిపారు.
ఇక కేటీఆర్ తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ దవే వాదనలు వినిపించారు. ఏసీబీ అధికారులు నమోదు చేసిన సెక్షన్లు కేటీఆర్ కు వర్తించమని కోర్టుకు తెలిపారు. నగదు బదిలీలో కేటీఆర్ ఎక్కడా లబ్ధి పొందలేదని, అవినీతి జరిగినట్లు కూడా ఎఫ్ఐఆర్ లో ఎక్కడా పేర్కొనలేదని తెలిపారు. ఫార్ములా ఈ కార్ల రేసు నిర్వహణపై జరిగిన ఒప్పందంలో పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి, ఫార్ములా ఈ ఆపరేషన్ సంస్థ సంతకాలు చేశాయని ఆయన వాదించారు. పురపాలక శాఖకు మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన కేటీఆర్ ను ఎఫ్ఐఆర్ లో నిందితుడిగా చేర్చడం తగదన్నారు. ఈ మేరకు పలు హైకోర్టు తీర్పులను సిద్ధార్థ దవే ప్రస్తావిస్తూ ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలని కోరారు. దానా కిషోర్ తరపున సీనియర్ న్యాయవాది సిపి మోహనరెడ్డి వాదనలు వినిపించారు. పురపాలక శాఖ మంత్రి పర్యవేక్షణలోనే ఆ శాఖ అధికారులు విధులు నిర్వహిస్తారన్నారు. రేసింగ్ కు సంబంధించిన చెల్లింపుల దస్త్రాన్ని అప్పటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆమోదించారని కోర్టుకు తెలిపారు. రేసింగ్ వ్యవహారంలో అన్ని రకాల నిబంధనలను ఉల్లంఘించారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. హైకోర్టులో తర్వాత 2 విషయాలు అడిగినారు. మీకు తెలిసిన విషయాలు చెప్పండి, తర్వాత డాక్యుమెంట్లు ఇవ్వండి. డాక్యుమెంట్స్ అన్ని కూడా గవర్నమెంట్తో ఉంటాయి. తన దగ్గర ఎందుకు డాక్యుమెంట్లు ఉంటాయి? ఆ అన్ని డాక్యుమెంట్లు గవర్నమెంట్ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. సో వాటిని అవి మీ దగ్గరే ఉన్నాయి, మీరు గవర్నమెంట్ దగ్గర నుంచి తీసుకోండి అనేది ఒకటి. తర్వాత ఇంకొకటి ఏంటంటే కోర్టులో కేసు పెండింగ్ ఉన్నది, రిజర్వ్ అయినది. పెండింగ్ అంటే ఆర్గ్యుమెంట్స్ కూడా కంప్లీట్ అయ్యి జడ్జిమెంట్ రిజర్వ్ అయింది. జడ్జిమెంట్ వచ్చేదాకా మీరు దీన్ని వాయిదా వేయండి. ఎందుకనంటే సబ్సిడీస్ అయి ఉన్న దాంట్లో ఆల్రెడీ ఆర్గ్యుమెంట్స్ అన్ని కూడా చెప్పినాము. మా స్టాండ్ మొత్తం కూడా కోర్టులో చెప్పడం జరిగింది. ఏసీబీ వాళ్ళు స్టాండ్ కూడా వాళ్ళు చెప్పినారు. ఆ జడ్జిమెంట్ వచ్చేదాకా మీరు ఓపిక పట్టి అంత టైం ఇవ్వండి అని ఒక లెటర్ విచారణ చేసుకోవచ్చు. ఈ లెటర్ సబ్మిట్ చేయడం జరిగింది. ఈ సబ్మిట్ చేయడానికి ఇది కలిసి సబ్మిట్ చేసేదానికోసము మేము వచ్చాము. తర్వాత విచారణకు పిలవండి అని అన్నాము. ఒకవేళ కాదు అని అంటే మేము స్టేట్మెంట్ ఇస్తాం, దాంట్లో ఇదేం లేదు. కానీ అసలు లోపలికే రానియలే కదా. అడ్వకేట్ ఉంటే రానియమన్నది ఇదేంటంటే అడ్వకేట్ ఏమన్నా? అడ్వకేట్ అని అంటే ఆఫీసర్ ఆఫ్ ద కోర్ట్. దేర్ డ్యూటీ ఈజ్ టు అప్హోల్డ్ ది లీగల్ ప్రాసెస్. ఇట్లాంటి అడ్వకేట్లను కూడా పోలీస్ స్టేషన్లకు రానియమని అంటే అక్యూజర్తో పోలీస్ స్టేషన్కి అడ్వకేట్ రాకపోతే ఎవరు వస్తారండి? ఎందుకు రానియట్లేదు? మీరు పద్ధతి ప్రకారమే చేయదలుచుకున్నప్పుడు ఎందుకు రానివ్వట్లేదు? దేనికోసం ఇవాళ మీరు ఆఫీసర్లను బయటకు పంపించి మీరు మా పిటిషన్ తీసుకోవాల్సి వచ్చింది? ఎందుకు రానియలేదు? ఏసీబీ ఆఫీసులకు ఎందుకు రానియలేదు? కేటీఆర్ గారు వచ్చినారు, అడ్వకేట్ నేను కూడా ఉన్నాను, ఇంకొక 2 అడ్వకేట్లు కూడా ఉన్నారు. ఎందుకు రానియలేదని అంటున్నాను. దానివల్ల నష్టమైంది మీకు. మీరేదో కుట్ర చేయదలుచుకుంటుంటే, మీరేదో తప్పుడు పని చేయదలుచుకుంటే తప్ప అడ్వకేట్ ఎందుకు ఉండకూడదండి? అడ్వకేట్ ఉంటాడు, సైలెంట్గా కూర్చొని ఉంటాడు. ఏదైనా అవసరం ఉన్నప్పుడు, లీగల్గా ఏదైనా అవసరం ఉన్నప్పుడు సహకరిస్తాడు. తర్వాత ఏదైనా జరగకూడదని జరిగినప్పుడు లీగల్గా అబ్జెక్షన్ రేజ్ చేస్తాడు. కోర్టులోకి జడ్జీల దగ్గర నిలబడే అడ్వకేట్లకు పోలీసుల దగ్గర నిలబడే హక్కు లేదా? లేకపోతే న్యాయం సమ్మతించదా దానికి? ఇది ఏం పద్ధతి అని విచారణ చేయాలనే ఉద్దేశం లేదు అనిపిస్తుంది. ఎందుకంటే అందులో కేసు లేదు కాబట్టి ఏదో ఒక అనవసరమైన కారణాలు, ఆధారాలు లేని కారణాలు తీసుకొని ఇవాళ కాకుండా చేయడం అనేది ఇవాళ ఏసీబీ వాళ్ళే చేస్తున్నారు, గవర్నమెంట్ చేస్తుంది. నాకు తెలిసి ఏసీబీ వాళ్ళకి. హైకోర్టులో కేటీఆర్ కు చుక్కెదురు కావడంతో ఆయన సుప్రీంకోర్టు ఆశ్రయించనున్నట్లు సమాచారం. వాస్తవానికి 7న విచారణకు హాజరు కావాలని ఈడీ కేటీఆర్ కు నోటీసులు ఇచ్చింది. అయితే 7న హైకోర్టు తీర్పు దరిమిలా తాను హాజరు కాలేకపోతున్నట్లు కేటీఆర్ ఈడీ అధికారులకు సమాచారం ఇచ్చారు. కోర్టులో ఆయన స్క్వాష్ పిటిషన్ ను తిరస్కరించడంతో ఇక కేటీఆర్ అరెస్ట్ ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే కేటీఆర్ కు ఏసీబీతో పాటు ఈడీ కూడా నోటీసులు ఇచ్చిన దరిమిలా ఏసీబీ అరెస్టు చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. అరెస్టు ఖాయమని భావిస్తున్నప్పటికీ ఎవరు అరెస్టు చేస్తారనే విషయంపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు బీఆర్ఎస్ అగ్రనాయకుడు మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఈ విషయంపై స్పందించారు.
కేటీఆర్ ఈ కేసులో కడిగిన ముత్యంలా బయటకొస్తారని చెప్పారు. అంటే ఆయన అరెస్ట్ ఖాయమనే సంకేతం ఇచ్చారు. ఈరోజు రాష్ట్ర ప్రజలకు తెలుసు, అందరికి కూడా తెలుసు, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కేవలం డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా కేటీఆర్ గారి పైన ఈ అక్రమ కేసు నమోదు చేయడం జరిగింది. ముఖ్యంగా రైతు బంధు విషయంలో వానాకాలం రైతు బంధు ఎగ్గొట్టి యాసంగి పంటకు కూడా చెప్పిన 15,000 కాకుండా కేవలం 6,000 రూపాయలు ఇస్తామని చెప్పి ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకతను ప్రభుత్వం ఎదుర్కొంటా ఉంది. ఏడాది పాలన తర్వాత అన్ని సర్వే రిపోర్ట్లలో కూడా ఈ ముఖ్యమంత్రి ఫెయిల్యూర్ సీఎం అని, ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిందని చెప్పి ఈ రాష్ట్రంలో వచ్చిన అన్ని సర్వే రిపోర్ట్లు కూడా తెలియజేస్తా ఉన్నాయి. సో ఈ క్రమంలో మా అక్రమ కేసు పెట్టి ప్రజల యొక్క దృష్టిని మరల్చాలని ఒక డైవర్షన్ పాలిటిక్స్ కు రేవంత్ రెడ్డి గారు పాల్పడతా ఉన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రజలకు తెలుసు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కు హైకోర్టులో చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసిన స్క్వాష్ పిటిషన్ ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ కేటీఆర్ పిటిషన్ దాఖలు చేశారు. డిసెంబర్ 31న ఇరువైపుల వాదనలు ముగించిన హైకోర్టు తాజాగా తీర్పు వెలువరించింది. కేటీఆర్ ను అరెస్ట్ చేయకుండా గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు ఉపసంహరించింది. ఏసీబీ అరెస్ట్ చేయకుండా 10 రోజుల పాటు మధ్యంతర ఉత్తర్వులు పొడిగించాలన్న కేటీఆర్ విజ్ఞప్తిని తిరస్కరించింది. కానీ ఒక పౌరుడిగా నా ప్రాథమిక హక్కులకు కూడా భంగం వాటిల్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది. అందుకే పోలీస్ అధికారులు అడిగారు, ఎక్కడన్నా లిఖితపూర్వకంగా ఉందా, నా లాయర్ రాకూడదని, దయచేసి ఉంటే ఇవ్వండి అన్నాను. సో వారు సంప్రదిస్తున్నారు. నేను ఇక్కడ కేవలం ఇవాళ ఏసీబీ ఆఫీస్కి వచ్చి మీకు ఏం ఇన్ఫర్మేషన్ కావాలి, ఇప్పుడు నన్ను వాళ్ళు అడుగుతున్న ఇన్ఫర్మేషన్ మొత్తం గవర్నమెంట్ దగ్గర ఉంది. నేను తీసుకున్న నిర్ణయం ఏదన్నా ఉంటే అది మినిస్టర్ గా తీసుకున్నాను, గవర్నమెంట్ గా తీసుకున్నాను. అట్లాంటప్పుడు నా దగ్గర ఉన్నదని సమాచారం వారు ఏదైతే అపోహపడుతున్నారో అదంతా మీ దగ్గరనే ఉంది. ఈ వాదన అంతా కూడా నేను ఆల్రెడీ కోర్టులో చెప్పాను. కోర్టు ఆల్రెడీ తీర్పు రిజర్వ్ చేసి పెట్టింది. హైకోర్టు మీద ఇక కేటీఆర్ తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ దవే వాదనలు వినిపించారు. ఏసీబీ అధికారులు నమోదు చేసిన సెక్షన్లు కేటీఆర్ కు వర్తించమని కోర్టుకు తెలిపారు. నగదు బదిలీలో కేటీఆర్ ఎక్కడా లబ్ధి పొందలేదని, అవినీతి జరిగినట్లు కూడా ఎఫ్ఐఆర్ లో ఎక్కడా పేర్కొనలేదని తెలిపారు. ఫార్ములా ఈ కార్ రేసు నిర్వహణపై జరిగిన ఒప్పందంలో పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి, ఫార్ములా ఈ ఆపరేషన్ సంస్థ సంతకాలు చేశాయని ఆయన వివరించారు. పురపాలక శాఖకు మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన కేటీఆర్ ను ఎఫ్ఐఆర్ లో నిందితుడిగా చేర్చడం తగదన్నారు. ఈ మేరకు పలు హైకోర్టు తీర్పులను సిద్ధార్థ్ దవే ప్రస్తావిస్తూ ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలని కోరారు. దానా కిషోర్ తరపున సీనియర్ న్యాయవాది సిపి మోహన రెడ్డి వాదనలు వినిపించారు. పురపాలక శాఖ మంత్రి పర్యవేక్షణలోనే ఆ శాఖ అధికారులు విధులు నిర్వహిస్తారన్నారు. రేసింగ్ కు సంబంధించిన చెల్లింపుల దస్త్రాన్ని అప్పటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆమోదించారని కోర్టుకు తెలిపారు. రేసింగ్ వ్యవహారంలో అన్ని రకాల నిబంధనలను ఉల్లంఘించారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. వారిని కలిసి హైకోర్టులో తర్వాత 2 విషయాలు అడిగినారు. మీకు తెలిసిన విషయాలు చెప్పండి, తర్వాత డాక్యుమెంట్స్ ఇవ్వండి. డాక్యుమెంట్స్ అన్ని కూడా గవర్నమెంట్తో ఉంటాయి.
తన దగ్గర ఎందుకు డాక్యుమెంట్ ఉంటాయి? ఆ రిఫండ్ సంబంధించిన అన్ని డాక్యుమెంట్ గవర్నమెంట్ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. సో వాటిని అవి మీ దగ్గరే ఉన్నాయి, మీరు గవర్నమెంట్ దగ్గర నుంచి తీసుకోండి అనేది ఒకటి. తర్వాత ఇంకొకటి ఏంటంటే కోర్టులో కేసు పెండింగ్ ఉన్నది, రిజర్వ్ అయినది. పెండింగ్ అంటే ఆర్గ్యుమెంట్స్ కూడా కంప్లీట్ అయ్యి జడ్జిమెంట్ రిజర్వ్ అయింది. జడ్జిమెంట్ వచ్చేదాకా మీరు దీన్ని వాయిదా వేయండి. ఎందుకంటే సబ్సిడీస్ అయి ఉన్న దాంట్లో ఆల్రెడీ ఆర్గ్యుమెంట్స్ అన్ని కూడా చెప్పినాము. మా స్టాండ్ మొత్తం కూడా కోర్టులో చెప్పడం జరిగింది. ఏసీపీ వాళ్ళ స్టాండ్ కూడా వాళ్ళు చెప్పినారు. ఆ జడ్జిమెంట్ వచ్చేదాకా మీరు ఓపిక పట్టి అంత టైం ఇవ్వండి అని ఒక లెటర్ చేసుకోవచ్చు. ఈ లెటర్ సబ్మిట్ చేయడం జరిగింది. ఈ సబ్మిట్ చేయడానికి ఇది కలిసి సబ్మిట్ చేసేదానికోసము మేము వచ్చాము. తర్వాత అడ్వకేట్ సహాయకుడిగా రావడం అనేది ఫండమెంటల్ రైట్. అక్యూజ్డ్కి అడ్వకేట్ సహాయకుడిగా పోలీస్ స్టేషన్లో రికార్డ్ అయ్యే ఏదైనా సరే అసిస్టెన్స్, అడ్వకేట్ అసిస్టెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఫండమెంటల్ రైట్, రాజ్యాంగం ప్రసాదించిన హక్కు. ఆర్టికల్ 21 కింద రాజ్యాంగం ప్రసాదించిన హక్కు. ఫేర్ ట్రయల్ విచారణకు పిలవండి అని అన్నాము. ఒకవేళ కాదు అని అంటే మేము స్టేట్మెంట్ ఇస్తాం, దాంట్లో ఇదేం లేదు. కానీ అసలు లోపలికే రానియలే కదా. అడ్వకేట్ ఉంటే రానియమన్నది ఇదేంటంటే అడ్వకేట్ ఏమన్నా? అడ్వకేట్ అని అంటే ఆఫీసర్ ఆఫ్ ద కోర్ట్. దేర్ డ్యూటీ ఈజ్ టు అప్హోల్డ్ ది లీగల్ ప్రాసెస్. ఇట్లాంటి అడ్వకేట్లను కూడా పోలీస్ స్టేషన్లకు రానియమని అంటే అక్యూజర్తో పోలీస్ స్టేషన్కి అడ్వకేట్ రాకపోతే ఎవరు వస్తారండి? ఎందుకు రానియట్లేదు? మీరు పద్ధతి ప్రకారమే చేయదలుచుకున్నప్పుడు ఎందుకు రానివ్వట్లేదు? దేనికోసం ఇవాళ మీరు ఆఫీసర్లను బయటకు పంపించి మీరు మా పిటిషన్ తీసుకోవాల్సి వచ్చింది? ఎందుకు రానియలేదు? ఏసీబీ ఆఫీసులకు ఎందుకు రానియలేదు? కేటీఆర్ గారు వచ్చినారు, అడ్వకేట్ నేను కూడా ఉన్నాను, ఇంకొక 2 అడ్వకేట్లు కూడా ఉన్నారు. ఎందుకు రానియలేదని అంటున్నాను. దానివల్ల నష్టమైంది మీకు. మీరేదో కుట్ర చేయదలుచుకుంటుంటే, మీరేదో తప్పుడు పని చేయదలుచుకుంటే తప్ప అడ్వకేట్ ఎందుకు ఉండకూడదండి? అడ్వకేట్ ఉంటాడు, సైలెంట్గా కూర్చొని ఉంటాడు. ఏదైనా అవసరం ఉన్నప్పుడు, లీగల్గా ఏదైనా అవసరం ఉన్నప్పుడు సహకరిస్తాడు. తర్వాత ఏదైనా జరగకూడదని జరిగినప్పుడు లీగల్గా అబ్జెక్షన్ రేజ్ చేస్తాడు. కోర్టులోకి జడ్జీల దగ్గర నిలబడే అడ్వకేట్లకు పోలీసుల దగ్గర నిలబడే హక్కు లేదా? లేకపోతే న్యాయం సమ్మతించదా దానికి? ఇది ఏం పద్ధతి అని విచారణ చేయాలనే ఉద్దేశం లేదు అనిపిస్తుంది. ఎందుకంటే అందులో కేసు లేదు. హైకోర్టులో కేటీఆర్ కు చుక్కెదురు కావడంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు సమాచారం. వాస్తవానికి 7న విచారణకు హాజరు కావాలని ఈడీ కేటీఆర్ కు నోటీసులు ఇచ్చింది. అయితే 7న హైకోర్టు తీర్పు దరిమిలా తాను హాజరు కాలేకపోతున్నట్లు కేటీఆర్ ఈడీ అధికారులకు సమాచారం ఇచ్చారు. కోర్టులో ఆయన స్క్వాష్ పిటిషన్ను తిరస్కరించడంతో ఇక కేటీఆర్ అరెస్ట్ ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. అయితే కేటీఆర్ కు ఏసీబీతో పాటు ఈడీ కూడా నోటీసులు ఇచ్చిన దరిమిలా ఏసీబీ అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. అరెస్ట్ ఖాయమని భావిస్తున్నప్పటికీ ఎవరు అరెస్ట్ చేస్తారనే విషయంపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు బీఆర్ఎస్ అగ్రనాయకుడు మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఈ విషయంపై స్పందించారు. కేటీఆర్ ఈ కేసులో కడిగిన ముత్యంలా బయటకొస్తారని చెప్పారు. అంటే ఆయన అరెస్ట్ ఖాయమనే సంకేతం ఇచ్చారు. రాష్ట్ర ప్రజలకు తెలుసు, అందరికి కూడా తెలుసు, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కేవలం డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా కేటీఆర్ గారి పైన ఈ అక్రమ కేసు నమోదు చేయడం జరిగింది. ముఖ్యంగా రైతు బంధు విషయంలో వానకాలం రైతు బంధు ఎగ్గొట్టి యాసంగి పంటకు కూడా చెప్పిన 15,000 కాకుండా కేవలం 6,000 రూపాయలు ఇస్తామని చెప్పి ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకతను ప్రభుత్వం ఎదుర్కొంటా ఉంది. ఏడాది పాలన తర్వాత అన్ని సర్వే రిపోర్ట్లలో కూడా ఈ ముఖ్యమంత్రి ఫెయిల్యూర్ సీఎం అని, ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిందని చెప్పి ఈ రాష్ట్రంలో వచ్చిన అన్ని సర్వే రిపోర్ట్లు కూడా తెలియజేస్తా ఉన్నాయి. సో ఈ క్రమంలో మా అక్రమ కేసు పెట్టి ప్రజల యొక్క దృష్టిని మరల్చాలని ఒక డైవర్షన్ పాలిటిక్స్ కు రేవంత్ రెడ్డి. సో మొత్తానికి వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అరెస్ట్ ఖాయమనే సంకేతాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే
కేటీఆర్ని ఒక లీగల్ ప్రాక్టీషనర్ అయినటువంటి తన అడ్వకేట్ని కలవనివ్వకపోవడం, వాళ్ళిద్దరూ కలిసి ఒక ఫామ్ని సబ్మిట్ చేయనివ్వకపోవడం ఒకటైతే, ఇంకోటి పార్టీ సీనియర్ నాయకుడైనటువంటి హరీష్ రావు కూడా తను కడిగిన ముత్యంలా బయటకొస్తారని చెప్పడం కూడా దీనికే సంకేతం అనిపిస్తుంది. సో మొత్తానికి త్వరలో తన అరెస్ట్ ఖాయమనే సంకేతాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇది ఇవాల్టి 4 Sides టీవీ స్పెషల్ డ్రైవ్. చూస్తూనే ఉండండి 4 Sides టీవీ.